దేశంలో మరో అత్యాధునిక రైలు అందుబాటులోకి రానుంది. విమానం, బుల్లెట్ రైలు కంటే వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేలా హైపర్ లూప్ రైలు తీసుకువచ్చేందుకు భారతీయ రైల్వేలు సిద్ధమైంది. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైల్వే ట్రాక్ ను ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈ హైపర్ లూప్ రైలుకు సంబంధించిన ట్రాక్ వీడియోను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకీ ఈ హైపర్ లూప్ రైలు విశేషాలు ఏంటి? తొలి రైలు ఏ రూట్ లో అందుబాటులోకి రానుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలో రైల్వేలకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలం నాటి నుంచి దేశంలో రైల్వే లైన్లు ఉన్నాయి. ఇక సరుకు రవాణాతో పాటు ప్రయాణికులను ఒక చోట నుంచి మరొక చోటకు తక్కువ ధరకు చేర్చేందుకు రైల్వేలు ఒక సాధనంగా ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలోనే పొగబండ్లు, ఆవిరి ఇంజన్ల దగ్గర నుంచి ప్రారంభమైన భారతీయ రైల్వేల ప్రయాణం వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో, బుల్లెట్ రైల్, హైడ్రోజన్ రైల్ లాంటి అత్యాధునిక రైలు పరుగులు తీసేంత టెక్నాలజీకి అభివృద్ధి చెందింది. ఈ క్రమంలోనే ఇప్పుడు విమానం కంటే వేగంగా వెళ్లే హైపర్ లూప్ రైలు పరుగులు పెట్టనుంది. దీనికోసం ఇప్పటికే రైల్వే ట్రాక్ ను సిద్ధం చేశారు. త్వరలోనే భారత్ లో హైపర్ లూప్ రైలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికోసం 410 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ సిద్ధం చేశారు. దీనికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హైపర్ లూప్ రైల్వే ట్రాక్ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ హైపర్ లూప్ రైల్వే ట్రాక్ రైల్వే శాఖ, ఐఐటి మద్రాస్ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇక హైపర్ లూప్ రైలు అత్యంత వేగవంతమైన రైలుగా పేరుగాంచింది. ఇది ట్యూబ్ వ్యాక్యూమ్ ద్వారా ప్రయాణిస్తుంది. ఈ హైపర్ లూప్ రైల్లో మ్యాగ్నెటిక్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ట్యూబ్ వ్యాక్యూమ్ లో గంటకు 1100 కిలోమీటర్ల నుంచి 1200 కిలోమీటర్ల వేగంతో హైపర్ లూప్ రైలు నడుస్తుందని భారతీయ రైల్వే అభివృద్ధి చేస్తున్న ఈ హైపర్ లూప్ గరిష్ట వేగం గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. దీనివల్ల విద్యుత్ వినియోగంతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇక అతి వేగంతో ప్రయాణించడం వల్ల చాలా సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. హైపర్ లూప్ రైలు గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో సులభంగా ప్రయాణించేలా రూపొందించనున్నారు. ఈ హైపర్ లూప్ రైలు ఢిల్లీ టు పాట్నా మధ్య దూరాన్ని 1 గంటలో చేరుకోనుంది. ఇక మన దేశంలోనే తొలి హైపర్ లూప్ రైలు ముంబై టు పూణే మధ్య నడపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ముంబై నుంచి పూణే మధ్య కేవలం 25 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం రైలులో ఈ 2 నగరాల మధ్య దూరాన్ని అధిగమించేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అయితే ఈ హైపర్ లూప్ రైలు టికెట్ విమాన ధర లాగా కాకుండా తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హైపర్ లూప్ రైలు నాన్ స్టాప్ గా ప్రయాణించగలవు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. అయితే ఈ హైపర్ లూప్ రైళ్లకు మధ్యలో స్టాపులు ఉండే అవకాశం లేదు. అయితే ఈ హైపర్ లూప్ ఆలోచన కొత్తది కాదు. ఈ కాన్సెప్ట్ ను 2013లోనే మొదట ఎలన్ మాస్క్ ప్రతిపాదించారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ టు శాన్ ఫ్రాన్సిస్కో నగరాల మధ్య త్వరిత నాన్ స్టాప్ ప్రయాణం కోసం ఎలన్ మాస్క్ ఈ హైపర్ లూప్ ఆలోచనను తీసుకొచ్చాడు.